అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో దానికి గల కారణం ఏమిటి అంటే, ఇక్కడ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ యూత్ అనేటువంటి ఒక సెషన్ జరిగింది. సో ఇది లిస్బన్, పోర్చుగల్ ప్రాంతంలో ఆగస్ట్ 1998లో 12న జరిగింది. సో దాన్ని పురస్కరించుకొని 1998లో ఐక్యరాజ్య సమితిలో యొక్క తీర్మానం మేరకు ఆగస్ట్ 12ని ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించాలి అనేటువంటి డెసిషన్ తీసుకున్నారు. ఇక దాని తర్వాత 2000లోనే దీన్ని అంతర్జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకున్నాం. సో మరి ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం మనం తీసుకుంటే డిఫరెంట్ కాంటెక్స్ట్ కామన్ ఆస్పిరేషన్స్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో ఇదే ఉద్దేశంతో ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యువత యొక్క అభివృద్ధి కోసం ఎలా అడుగులు వేయాలి, యువతలో ఉన్నటువంటి స్కిల్స్ని ఎలా పెంపొందించాలి, యువతకు ఎలా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి, నిరుద్యోగతను ఎలా తగ్గించాలి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో యూత్ డెవలప్మెంట్ కోసం అనేక దేశాలలో ఈ యొక్క వర్క్స్ అనేటువంటి జరుగుతూ ఉంటాయి, క్యాంపెయినింగ్స్ అనేటువంటి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వము పాలసీలు అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాయి.